అసూయ, మత్సరము కయీన్ని దేవుని సన్నిధికి దూరం చేసింది. దేవుని సహవాసము నుండి దూరం చేసింది. దేవుని యొక్క సమృద్ధి నుండి దూరం చేసింది. సౌలుకున్న మత్సరము, అసూయ శాశ్వతము దేవునికి దూరం చేసింది. దేవునికి మాత్రమే కాదు, సమయంలో కూడా దూరం చేసింది. మీకు తెలుసా అండి, సౌలు బ్రతికున్నంత కాలము దేవుడు మాట్లాడలేదు. దేవుని ప్రవక్తగా పిలువబడిన సమూయేలు మాట్లాడలేడు. కనీసం కొడుకు కూడా తండ్రి పక్షమున మాట్లాడలేకపోయాడు. కారణం తెలుసా? అతనుకున్న మూర్ఖత్వాన్ని చూసి. లోపములను గ్రహించలేకపోతే అది నిన్ను ఒంటరిని చేస్తుంది. దేశ దిమ్మరి అంటే ఒంటరితనం. కయీను ఒంటరి అయిపోయాడు, సౌలు ఒంటరి అయిపోయాడు. పోరాటంలో ఆఖరికి ఓడిపోతున్నప్పుడు ఎవడూ కూడా తన పక్షమున కనిపించినప్పుడు తను చంపేసుకున్నాడు. ఇదే జరుగుతుంది. మన లోపాలను మనం సరిచేసుకోకపోతే నీ బ్రతుకు భ్రష్టమైపోతుంది. యోసేపు తండ్రికి బహు దగ్గరగా జీవిస్తూ, ప్రేమగా జీవిస్తూ, లోబడేవాడిగా జీవిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు కళ్ళు వచ్చినాయి. ఆ కళలు తన మనసులో వచ్చినా, మనకు దుఃఖం వచ్చినా మన తోబుట్టులు చెప్పుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? యోసేపు, నీకు వచ్చిన కళలు ఖచ్చితంగా నెరవేరుతాయిరా, నువ్వు ఆత్మీయుడివి, నీతిగా జీవిస్తున్న వాడివి, మాలా దారి తప్పిన వాడివి కాదు, ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకుంటున్నావు, నీకు దర్శనాలు వచ్చినాయి, ఖచ్చితంగా నీకు వచ్చిన దర్శనాలు నెరవేరుతాయి. ఒక్కడన్నా అన్నాడా? ఒక్కడన్నా ప్రోత్సహించాడా? ఒక్కడన్నా మెచ్చుకున్నాడా? అయ్యో, మెచ్చుకోలేదు. ఎందుకు మెచ్చుకోలేకపోయారు? లోపల మత్సరం కాబట్టి. తెలుసా మీకు, మత్సరము కలిగిన వాళ్ళు మెచ్చుకోలేరు. మర్చిపోమాకండి. మీకంటే ఎవరైనా అధికంగా దీవించబడుతున్నా, హెచ్చించబడుతున్నా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. దేవుణ్ణి మహిమపరచండి. అంతేగాని లోపల మత్సరంతో శాంతి సమాధానం పోగొట్టుకొని, సంతోషం పోగొట్టుకొని వాళ్ళతో ఉన్న సత్సంబంధాన్ని పాడు చేసుకోకండి. ఇక్కడ మత్సరంతో నిండిపోయిన వాళ్ళు మెచ్చుకోవడానికి బదులుగా పగబట్టేశారు.